అమెరికాలో ఓహియో రాష్ట్రానికి చెందిన దంపతులకు పుట్టిన బిడ్డ సరికొత్త రికార్డును సృష్టించాడు. 30 సంవత్సరాలకు పైగా దాచి ఉంచిన పిండం ద్వారా ఈ మగ శిశువు జన్మించాడు. 35 ఏళ్ల లిన్స్ పియర్స్ అనే మహిళ, 34 ఏళ్ల టిమ్ పియర్స్ అనే పురుషుడు ఈ బిడ్డకు తల్లిదండ్రులు. జూలై 26న పుట్టిన ఈ బిడ్డ ఆరోగ్యంగా ఉన్నాడు. ఒక పిండాన్ని సృష్టించడానికి ఫ్రీజ్ చేసి ఉంచిన ఎంబ్రియోను ఉపయోగించి బిడ్డకు జన్మనిచ్చే టెక్నాలజీ ప్రస్తుతం అందుబాటులో ఉంది. అయితే అత్యంత ఎక్కువ కాలం ఇలా ఫ్రీజ్ చేసిన ఎంబ్రియో ద్వారా పుట్టిన బిడ్డ మాత్రం ఇదేనని భావిస్తున్నారు. గతంలో 1992 నుంచి దాచి ఉంచిన పిండం ద్వారా 2022లో ఒక బిడ్డ జన్మించింది. ఇప్పటి వరకు ఉన్న రికార్డు ఇదే. పియర్స్ దంపతులు 7 సంవత్సరాలుగా పిల్లల కోసం ప్రయత్నిస్తున్నారు. తర్వాత వారు లిండా ఆర్చర్ అనే మహిళ దాచి ఉంచిన పిండాన్ని దత్తత తీసుకున్నారు. 1994లో లిండా ఆర్చర్ తన భర్తతో కలిసి సృష్టించిన పిండం ఈ దంపతులకు లభించింది. ప్రస్తుతం లిండా ఆర్చర్ వయసు 62 ఏళ్లు. ఐవీఎఫ్ ద్వారా బిడ్డను కనాలనే ప్రయత్నంలో అప్పట్లో ఆమె తన భర్తతో కలిసి 4 పిండాలను సృష్టించారు. వాటిలో ఒకదానితో ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఆమె బిడ్డకు ఇప్పుడు 30 సంవత్సరాలు. మిగతా 3 పిండాలు నిల్వ చేసి ఉన్నాయి. తర్వాత కొంతకాలానికి లిండా ఆర్చర్ ఆమె భర్త విడాకులు తీసుకున్నారు. కానీ ఆ పిండాలను ధ్వంసం చేయాలని గాని, పరిశోధన కోసం ఇవ్వాలని గాని, ఎవరో తెలియని దంపతులకు దానం చేయాలని గాని లిండా అనుకోలేదు. ఆ పిండం శిశువుగా మారినా అది తనకు, తన కూతురుకు ఏదో విధంగా దగ్గరగా ఉండాలని లిండా కోరుకున్నారు. క్రైస్తవ మతానికి సంబంధించిన పిల్లల దత్తత ఏజెన్సీ నైట్ లైట్ క్రిస్టియన్ అడాప్షన్ అనే సంస్థతో పరిచయం ఏర్పడే వరకు లిండా ఆర్చర్ తన పిండాలను నిల్వ చేయడానికి ఏటా $1000 చెల్లిస్తూ వచ్చారు. ఈ సంస్థ రూల్స్ ప్రకారం దాతలు పిండాలను దత్తత తీసుకునే దంపతుల మతాన్ని, జాతీయతను తెలుసుకుని వారికి ఇవ్వచ్చు. లిండా ఆర్చర్ కోరిక మేరకు లిండా పియర్స్, టిమ్ పియర్స్ దంపతులు పిండాన్ని దత్తత తీసుకునేందుకు ముందుకు వచ్చారు.